ఓజీ. ఈ సినిమా పేరు వినగానే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక ప్రత్యేకమైన జోష్ వస్తుంది. మా పవర్ స్టార్, మా పవన్ కళ్యాణ్ కంబ్యాక్ సినిమా అంటే ఇలా ఉండాలి అని ప్రతి ఫ్యాన్ గర్వంగా చెప్పుకునే సినిమా ఇది. ఇక సుజిత్ పవన్ ని ఫ్యాన్స్ కి కావాల్సినట్లుగా కత్తి పట్టుకుని చూపించేసరికి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. అయితే ఇప్పుడు ఓజీ 2 సినిమా వస్తుంది అని ఏకంగా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశాక ఈ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. అయితే ఈ సినిమా లాంచ్ ఎప్పుడో తెలుసా? అలాగే ఈ సినిమాలో మన గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్, మన దేశ గౌరవం సుభాష్ చంద్రబోస్ ఎలిమెంట్ కూడా ఉంటుందట. ఇంకేం కావాలి నాయనా? 2 లడ్డూలు అడ్వర్టైజ్మెంట్ గుర్తుకు వస్తుంది కదా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం. ఆయన సినిమా వస్తుందంటే అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. అలాంటి పవన్ కళ్యాణ్ నటించిన భారీ యాక్షన్ ప్రాజెక్ట్ ఓజీ ఇప్పటికే భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న ఓజీ 2 పై కూడా అదే స్థాయిలో కాకుండా అంతకంటే ఎక్కువ హైప్ నెలకొంటుంది. సినిమా అధికారిక ప్రకటన పవన్ కళ్యాణ్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ఇవ్వడంతో అభిమానుల్లో ఉత్సాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ ప్రాజెక్టును దర్శకుడు సుజిత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఆయన గతంలో చేసిన సినిమాల కంటే ఈసారి మరింత పెద్ద స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ లో కథను తీసుకువెళ్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సంగీత దర్శకుడు తమన్ కూడా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సెట్టింగ్స్ లో బిజీగా ఉన్నారని సమాచారం. ఇప్పటికే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై ప్రత్యేకమైన ప్లానింగ్ జరుగుతోందని, పవన్ కళ్యాణ్ ఎలివేషన్లకు తగ్గట్టుగా భారీ మ్యూజిక్ ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఓజీ 2 కథ గురించి సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుండి కథ మరింత డార్క్ గా, మరింత ఇంటెన్స్ గా సాగుతుందని చెబుతున్నారు. ఈసారి కథలోకి ఒక కొత్త విలన్ ప్రవేశించనున్నాడట. అతను జపాన్ నుండి వచ్చే ఒక శక్తివంతమైన పాత్ర అని సమాచారం. ఈ విలన్ కు ఓజస్ గంభీరా గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుందట. దీంతో కథలో కొత్త రకం థ్రిల్, సస్పెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కొత్త విలన్ కు ఓజస్ గంభీరకు మధ్య జరిగే ఘర్షణే ప్రధాన కథలో కీలక భాగమని కూడా టాక్ ఉంది. అయితే ఇదే కథ మొత్తం కాదని, దీనికి మించి మరో పెద్ద ట్విస్ట్ కూడా దర్శకుడు సుజిత్ ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది. ఈ ట్విస్ట్ కారణంగా ప్రేక్షకులు ఊహించని షాక్ కు గురవుతారని చెప్పుకుంటున్నారు. ఓజీ కథ ఇప్పటికే 1940ల కాలంలో ప్రారంభమై 1973 దశలో కొనసాగి చివరికి 1993లో ఎండ్ అయింది. ఈ టైం లైన్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇప్పుడు ఓజీ 2లో కూడా అదే టైం లైన్ ను మరింత విస్తరించే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా 1940ల కాలాన్ని మరోసారి కథలో కీలకంగా చూపించనున్నారని సమాచారం. అంతేకాకుండా ఈసారి కథలో భారత స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ ఎలిమెంట్ ను జోడిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఇది పూర్తిగా బయోపిక్ తరహాలో కాకుండా ఒక కల్పిత ఎలిమెంట్ గా ఉండవచ్చని భావిస్తున్నారు. ఓజస్ గంభీరాకు బోస్ కు మధ్య నేరుగా కథలో సంబంధం ఉండకపోయినా ఈ అంశాన్ని దర్శకుడు చాలా క్రియేటివ్ గా ఉపయోగించబోతున్నారని టాక్ ఉంది. సుజిత్ స్టైల్ ఎప్పుడూ కొత్తదనం కలిగించే విధంగా ఉంటుంది. ఆయన కథలో చిన్న చిన్న వివరాలే పెద్ద అర్థం వచ్చే విధానం అభిమానులకు బాగా నచ్చుతుంది. అందుకే ఈసారి కూడా ఆయన ఒక మ్యాజిక్ ట్విస్ట్ ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ ట్విస్ట్ కారణంగా ఓజీ 2 కేవలం యాక్షన్ సినిమా కాకుండా భావోద్వేగం, చరిత్ర, ఫిక్షన్ అన్నీ కలిసిన భారీ అనుభవంగా మారుతుందని ఇండస్ట్రీ విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాను తన సొంత బ్యానర్ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై నిర్మించడం కూడా ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకతను ఇస్తుంది. ఆయన స్వయంగా నిర్మాణ బాధ్యతలు తీసుకోవడం వల్ల ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలుస్తుంది. కథ, స్క్రీన్ ప్లే, యాక్షన్ డిజైన్ వంటి ప్రతి అంశంపై ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక దీక్షలో ఉన్నారు. ఆ దీక్ష పూర్తయిన వెంటనే ఓజీ 2 సినిమాకు సంబంధించిన అధికారిక లాంచింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుందని సమాచారం. దీంతో షూటింగ్ కూడా వేగంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిమానులు ఇప్పటికే ఈ సినిమా కోసం సోషల్ మీడియాలో భారీగా పోస్టులు పెడుతూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. మొదటి భాగం ఓజీనే భారీ అంచనాలు సృష్టించగా దానికి కొనసాగింపుగా వస్తున్న ఓజీ 2 మరింత పెద్ద స్థాయిలో ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, సుజిత్ స్టైలిష్ టేకింగ్, తమన్ మ్యూజిక్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఓజీ 2 కేవలం ఒక సీక్వెల్ మాత్రమే కాదు, ఒక పెద్ద యూనివర్స్ కు నాంది కావచ్చని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జపాన్ విలన్ ట్రాక్ నుంచి మొదలుకొని 1940ల చారిత్రాత్మక అంశాలు, సుభాష్ చంద్రబోస్ ఎలిమెంట్ వరకు అన్నీ కలిపి ఒక భారీ కథను సుజిత్ రూపొందిస్తున్నారని తెలుస్తోంది.